రైట్గా బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ ఫ్రంట్ బైర్గా పేరున్న ఆయన బీహార్ తదుపరి సీఎంగా ఎన్నికయ్యారు. బీహార్ బీజేపీ తొలి సీఎంగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించబోతున్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు జరగనుంది. బీహార్ శాసనసభ నాయకుడి ఎంపికకు బీజేపీ కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమక్షంలో కొత్త పార్టీ సీఎం ఎంపిక జరిగింది. ఈ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీహార్ ఎమ్మెల్యేలు కూడా పాట్నాకు చేరుకొని కొత్త సీఎంను ఎన్నుకున్నారు. అయితే రేపు ఏర్పడబోయే కేబినెట్లో మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్కు కూడా తీసుకునే అవకాశాన్ని కనిపిస్తోంది. రైట్గా బీహార్ రాజకీయాల్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. గత 2 దశాబ్దాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న ఆయన కాసేపటి కిందట గవర్నర్కు తన రాజీనామాను సమర్పించారు. నిజానికి 243 సీట్లున్న బీహార్ శాసనసభలో ఎన్డీఏకి 202 మంది సభ్యులు బలం ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. సీఎం రేసులో కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేరు కూడా వినిపించిన సామ్రాట్ చౌదరి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. ఓబీసీ వర్గంలో ప్రముఖ నాయకుడిగా ఆయన ఉన్నారు. సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితుడు. నితీష్ కుమార్ సీఎంగా ఉన్న సమయంలో పలు సందర్భాల్లో ఇకపై అన్ని సామ్రాట్ చౌదరిని చూసుకుంటాడని చెప్పేవారు. అనుకున్నట్టుగానే ఆయనే సీఎం అయ్యారు. బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎం పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్గా పేరున్న ఈయనే బీహార్ తదుపరి సీఎంగా ఎన్నికయ్యారు. బీహార్ బీజేపీ తొలి సీఎంగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించబోతున్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు జరగనుంది. బీహార్ శాసనసభ నాయకుడి ఎంపికకు బీజేపీ కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అప్పగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమక్షంలో పార్టీ కొత్త సీఎం ఎంపిక జరిగింది. ఈ బెంగాల్ ఎన్నికల్లో ఈ ప్రచారంలో ఉన్న బీహార్ ఎమ్మెల్యేలు కూడా పాట్నాకు చేరుకొని కొత్త సీఎంను ఎన్నుకున్నారు. అయితే రేపు ఏర్పడబోయే కేబినెట్లో మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే బీహార్ రాజకీయాల్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. గత 2 దశాబ్దాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న ఆయన కాసేపటి కిందట గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించారు. నిజానికి 243 సీట్లున్న బీహార్ శాసనసభలో ఎన్డీఏకి 202 మంది సభ్యుల బలం ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. సీఎం రేసులో కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేరు కూడా వినిపించిన సామ్రాట్ చౌదరి గుమ్మైపై అధిష్టానం మొగ్గు చూపింది. సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. ఓబీసీ వర్గంలో ప్రముఖ నాయకుడిగా ఈయన ఉన్నారు. సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితుడు. నితీష్ కుమార్ సీఎంగా ఉన్న సమయంలో పలు సందర్భాల్లో ఇకపై అన్ని సామ్రాట్ చౌదరిని చూసుకుంటాడని చెప్పేవారు. అనుకున్నట్లుగానే ఆయనే సీఎం అయ్యారు.